నమస్తే. దేశవ్యాప్తంగా జనజీవోద్యమం మొదలైందా అంటే అవుననే సంకేతాలు వచ్చినాయి. దానికి నిదర్శనమే కాక్రోచ్ జనతా పార్టీ. జనం మొత్తం రోడ్డు మీదకి వచ్చారు, జనం గర్జిస్తూ ఉన్నారు, జనం సోషల్ మీడియా వేదికగా సమస్యలు చెప్పుకుంటున్నారు. దానికి వేదిక కాక్రోచ్ జనతా పార్టీ ముందుకొచ్చింది. అయితే ఇక్కడ హోటాహోటీన ప్రధానమంత్రి మోడీ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని మీటింగ్లోని జనజీవ ఉద్యమం కానీ బయటకు వస్తే మనం ప్రమాదంలో చిక్కుకుంటామని ఇప్పటికే మాట్లాడుకోవడం జరిగినట్టు తెలుస్తూ ఉన్నది. ఆ సమాచారం కూడా ఇప్పటికే మొత్తం బయట సోషల్ మీడియాలో కూడా ఇదే చక్కర్లు కొడుతుంది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఒకవేళ జనజీవ ఉద్యమం కానీ బయటకు వస్తే ప్రపంచానికి తెలిస్తే దేశవ్యాప్తంగా ఇది పెద్దదైతే 2029 ఎలక్షన్లో మనం గెలవలేము. ఒకవేళ గెలిస్తే 100కి ముమ్మాటికి ఈవీఎం సెట్టింగ్ అని చెప్పుకోవచ్చు. ఈవీఎంలు ఉంటాయా, ఈవీఎంలు ఉండవా అనేది తేల్చాలి. కానీ ఈవీఎంలే కానీ ఉండుంటే జనజీవ ఉద్యమం లాంటి 100 ఉద్యమాలు వచ్చిన 2029లో బీజేపీ గెలిచింది అనుకుంటే 100కి 100% కూడా ఈవీఎం సెట్టింగ్లు అని చెప్పుకోవచ్చు. ఈవీఎంలతో గెలిచారని చెప్పుకోవచ్చు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్గానే దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ నడుస్తూ ఉన్నది. థ్యాంక్ యూ.